ప్రైజ్ అందరికీ. మనం ఏ పని చేసినా లేకపోతే ప్రార్థన చేసినా మన భక్తి చేసినా ఇతరులకు తెలియాలి, ఇతరులకి చేరితే బాగుండు, నేను చేసే భక్తి కావచ్చు ప్రార్థన కావచ్చు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనంలో నీ ప్రార్థనలన్నయూ నీ ధర్మ కార్యములన్నయూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లేఖన భాగం కొర్నేలి నిమిత్తం చెప్పబడింది, కానీ దేవాతి దేవుడు ఈ దినం మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. మీరేదైతే ప్రార్థన చేశారో, మీరేదైతే ధర్మకార్యాలు చేశావో అయ్యి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అవి వాటికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల దగ్గరికి మన ప్రార్థనలు కానీ లేకపోతే మన ధర్మకార్యాలు మనుషులు చూసినా వాటికి ప్రతిఫలం రాదేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి ప్రతిఫలం వస్తుంది. అటువంటి ప్రతిఫలముతో దేవుడు మనందరినీ తృప్తిపరచును గాక. ఆమేన్.